మీరు గాని ఎక్కడైనా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మర్చిపోయారు. ఏదో ట్రావెల్ చేస్తున్నారు మర్చిపోయారా? లేకపోతే మీరు ఇంట్లో థెఫ్టింగ్ జరిగిందా? ఇట్లాంటి సందర్భాల్లో మీరు అది మిస్ అయినట్టుగా, మిస్‌ప్లేస్ అయినట్టుగా, దొంగిలించబడినట్టుగా గుర్తించిన తర్వాత ఇమ్మీడియేట్‌గా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఒక కంప్లెయింట్ ఇవ్వడం అనేది తప్పనిసరి కార్యక్రమం. ఫస్ట్ చేయాల్సింది మన దగ్గరలో ఉన్న ఆ సమీపం ఏ పోలీస్ స్టేషన్‌లో ఉంటే ఆ పోలీస్ స్టేషన్‌లో ఇవ్వాలి. సో, పోలీస్ కంప్లెయింట్ రాసేటప్పుడు కూడా అక్కడ మనం రిటర్న్ కంప్లెయింట్ ఇచ్చినప్పుడు కూడా క్లియర్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. ఏ సర్వే నంబర్‌లో డాక్యుమెంటు, దానికి సంబంధించిన డాక్యుమెంట్ నంబర్ ఎంత? ఎక్కడ జరిగింది? అంటే ఎలా పోయింది? అంటే ఏ డాక్యుమెంట్ పోయిందో ఆ డాక్యుమెంట్ తాలూకా వివరాలన్నీ కూడా నమోదు చేస్తూ, అవి మనం దగ్గరగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేయడం అనేది పార్ట్ 1 ఇది. ఫస్ట్ చేయాల్సిన పని మనం. చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అక్కడ అంటే జనరల్ డైరీ అంటారు, లేకపోతే ఎఫ్ఐఆర్ అంటారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మనకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తారు. ఈ ఎఫ్ఐఆర్‌ని చాలా భద్రంగా పెట్టుకోవాలి. ఇది నంబర్ 1 రూల్. నంబర్ 2, ఎప్పుడైతే మనం ఎఫ్ఐఆర్ కాపీ నమోదు చేసామో ఇమ్మీడియేట్‌గా దగ్గరలో ఉన్నటువంటి మన లోకల్‌గా ఉన్నటువంటి న్యూస్ పేపర్‌లో ఈ లోకల్ లాంగ్వేజ్ పేపర్ కావచ్చు, ఇంగ్లీష్‌లో కావచ్చు, హిందీ కావచ్చు. ఏదైతే బాగా ఫెమిలియర్ ఉన్నటువంటి న్యూస్ పేపర్‌లో దీనికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. సో అండ్ సో నా పేరు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేననుకోండి, నా పేరు రవీంద్రనాథ్. సో, నాకు సంబంధించిన డాక్యుమెంట్ ఆ యొక్క స్థల వివరాలు పలానా సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పోయాయి అని చెప్తూ ఒక పేపర్‌లో ఒక నోటిఫికేషన్ అనేది మనం ఒక పత్రికా ప్రకటన ద్వారా ఇన్ఫార్మ్ చేయడం అనేది వెరీ వెరీ పబ్లిక్. అంటే జరిగిపోయిందంటే వేరే చోట మిస్‌ప్లేస్ అవ్వకుండా ఎవరికైనా దొరికితే ఈ కింది నంబర్‌ని ఇమ్మీడియేట్‌గా కాంటాక్ట్ చేసి మాకివ్వమని చెప్పి కూడా